థర్డ్ ఇయర్లో. ఇప్పటికే చాలా పాఠాలు మీరు విన్నారు. కొన్ని పాఠాలు మాత్రమే మీకు బ్యాలెన్స్ ఉన్నాయి పిల్లలారా. మరి ఆ పాఠాలలో ఎంబీటీహెచ్లో ఉన్నటువంటి ఒక పాఠమే రాసుకోనండి. నేటి బోధకులు సాతాను గూఢచారుల అన్నటువంటి పాఠాన్ని రాసుకోండి పిల్లలారా. నేటి బోధకులు సాతాను గూఢచారుల అన్న పాఠాన్ని మీరు రాసుకోండి పిల్లలారా. దేవుని పిల్లలారా, బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథమని, బైబిల్ అనేది సర్వ పరిపూర్ణమైనటువంటి గ్రంథమని, బైబిల్లో లేనిది లోకంలో ఉన్నది ఏది లేదు అని కూడా ఇప్పటికే మాస్టర్ డిగ్రీలోకి ప్రవేశించిన మీకు ఈ లేఖనాల పరిశోధన తరగతులలో అనేక పాఠాలలో చెప్పటం జరిగింది. బైబిల్ సత్యం గురించి మాత్రమే చెప్పడం కాదు, కానీ అసత్యం అనేది ఎలా ఉంటుందో కూడా చెప్పింది. సువార్త ప్రకటించే వారి గురించి చెప్పడం మాత్రమే కాదు, కానీ భిన్నమైన సువార్త ప్రకటించేవారు కూడా ఎలా ఉంటారో కూడా చెప్పింది. సువార్త భిన్నమైన సువార్త అంటే సత్యానికి వ్యతిరేకమైన మాటలు లేదా భిన్నమైన సువార్త. దీని గురించి కూడా బైబిల్ స్పష్టంగా తెలియజేసింది ప్రియులారా. ఎందుకు దేవుడు తప్పుడు బోధ గురించి, తప్పుడు బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి ఇలా అనేకమైన విషయాలని మనకు తెలియచేశాడు అంటే, సత్యంలో నడుస్తున్న మనం, సత్యాన్ని చెబుతున్న మనం దేవుని పిల్లముగా భూమి మీద ఉంటున్నప్పుడు అమాయకులైనటువంటి క్రైస్తవులని సత్యం చెబుతున్నట్టుగా చెబుతూ అసత్యంలోనికి తీసుకుపోయే పరిస్థితి ఉంది గనుక దేవుడు బైబిల్లో మంచి గురించి చెప్పాడు, చెడు గురించి చెప్పాడు, సత్యం గురించి చెప్పాడు, అసత్యం గురించి చెప్పాడు, సత్య బోధకుల గురించి, నిజమైన బోధకుల గురించి చెప్పాడు, అసత్య బోధకుల గురించి కూడా చెప్పాడు. పిల్లరా, ఎందుకు అసత్య బోధకుల గురించి దేవుడు చెప్పాడు అని మనం ఆలోచిస్తే, వీరి గురించి ఎక్కువగా అబద్ధ బోధకుల గురించి ఎక్కడ మనకు కనబడుతుంది అంటే పత్రికల్లోనే ఎక్కువగా వీరి గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. పిల్లరా, పత్రికల్లోనే వీరి గురించినటువంటి ప్రస్తావన ఎక్కువ కనబడుతుంది. మరి ముఖ్యంగా అపోస్తుడైన పౌలు గారు వీరి గురించి ప్రతి సంఘంలో బోధించినట్లుగా మనం చూడగలం. సువార్తను బోధించడంతో పాటు, సత్యాన్ని నేర్పించడంతో పాటు ప్రతి సంఘానికి అబద్ధ బోధకులను గురించినటువంటి అవగాహనను కూడా, వారు ఎలా ఉంటారో, ఎలా ప్రకటిస్తారో, తేనెకారే తెయ్యటి మాటలను ఎలా పలుకుతారో, మనకు తెలియకుండానే మనను ప్రక్కదారి ఎలా పట్టిస్తారో, ఇలాంటి అనేకమైన విషయాలని అపోస్తులైన పౌలు గారు తన పత్రికలలో రాయటం మనం చూడగలం. పిల్లరా, సంఘాలకు ఎప్పుడు పత్రిక రాసినా సత్యంతో పాటు అబద్ధ బోధకులను కూడా పరిచయం చేయటం, ఎలా ఉంటారో తెలియచేయటం మహానుభావుడు పౌలు గారు రాసిన పత్రికలలో, అపోస్తలులు శిష్యులు రాసిన పత్రికలలో మనం చూడగలం.
అటువంటి ఒక మాటను మనం చూద్దాం పిల్లారా. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనాన్ని మనం చూడగలిగితే, పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలను మనం చూడగలిగితే ప్రియులారా, అక్కడ ఏమని చెప్తున్నారో చూడండి. పౌలు గారు రాస్తూ ఏమని మాట్లాడుతున్నారో, మనలను దాసులనుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది అన్నాడు. చూడండి పిల్లలారా, దేవుని పిల్లలారా, ఈ పత్రికను రాసినది అపోస్తలుడైన పౌలు గారు. ఎవరికి పత్రికను రాస్తున్నాడు అంటే, గలతీ అనే పట్టణములో పౌలు గారు సువార్త ప్రకటన వలన క్రైస్తవులుగా మారి సంఘముగా కూడుకున్న దేవుడి పిల్లలకు, విశ్వాసులకు, క్రైస్తవులకి ఈ పత్రికను రాస్తున్నాడండి. అసలు ఈ పత్రికను రాయవలసిన అవసరత పౌలు గారికి ఎందుకు ఏర్పడింది అని మనం ఆలోచిస్తే, అసలు ఈ పత్రికను వారికి రాయవలసిన అవసరత ఏమి ఏర్పడింది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, గలతీయులు సత్యంలో నుంచి తొలగిపోయారు. పౌలు గారు సువార్తను ప్రకటించి అటు వెళ్ళిపోగానే వెంటనే వీరు ఏమైపోయారంటే, పౌలు గారు ప్రకటించినటువంటి సత్య సువార్తను విడిచిపెట్టి ఆయన ప్రకటించినటువంటి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారు. ఆ తిరగడం కూడా ఎలా తిరిగారు అంటే, ఆ మారిపోవటం, తప్పిపోవడం కూడా ఎలా తప్పిపోయారు అంటే, 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు చెబుతున్నారు చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూచి నాకు ఆశ్చర్యం అవుతున్నది అన్నాడు. పిల్లరా, సత్యం నుంచి అంటే సువార్త నుంచి భిన్నమైన సువార్త తట్టుకులు ఎలా తిరిగారట? మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా అన్నాడు. అంటే ఎంత ఫాస్ట్గా తిరిగారు చూడండి. అంటే సత్యంలోకి రావటం కష్టమేమో కానీ, ఉదయం విన్నారు కదా, సత్యంలోకి రావటం కష్టం, తెలుసుకొని నిలబడటం కష్టం పిల్లరా. కానీ సత్యంలోకి వచ్చిన వారు భిన్నమైన సువార్తకు తిరగటం, అసత్యం వైపు తిరగటం అనేది ఫాస్ట్గా ఉంటుందని మాత్రం ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. గలతీయులు ఆ రోజు చేసింది కూడా అదే పిల్లరా. పౌలు గారు సత్యం చెప్పి ఇటు నుంచి వేరే ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళేలోపు, ఈలోపు గలతీయుల గురించి వాకప్ చేసుకుంటే పరిస్థితి ఏంటంటే, భిన్నమైన సువార్త తట్టుకు, పౌలు ప్రకటించని సువార్త తట్టుకు వెనువెంటనే వీరు తిరిగిపోయినట్లుగా, అది కూడా ఎంత ఫాస్ట్గా తిరిగారంటే, సత్యాన్ని బోధించి సంఘముగా వీరిని కట్టినటువంటి పౌలు గారే ఆశ్చర్యపోయేటంతగా వీరు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారంటే పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే పౌలు గారు ఇప్పుడు వీరికి పత్రిక ఎందుకు రాయవలసి వచ్చింది? సత్యం నుంచి తొలగిపోయారు. ఇంతకు పౌలు గారు ప్రకటించిన సత్యం ఏంటి, వీరు తొలగిపోయినటువంటి అసత్యం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు, బాప్తిసం తీసుకున్న ప్రతివాడు క్రీస్తును ధరించుకున్నవాడే, ఇక సున్నతి చేసుకోవటం ఎందుకు ఏం లేదు, సున్నతి పొందకపోట ఎందుకు కూడా ఏమీ లేదు నాయన అని చక్కగా చెప్పేసి వెళ్ళాడండి, సత్యాన్ని చెప్పేసి వెళ్ళాడు. ఈలోపు ఏం చేశారంటే వేరే వాళ్ళు వచ్చారండి. ఆ వచ్చిన వారెవరు అంటే, సంఘానికి బయట వారు కాదు, ఏ బుద్ధిస్టులో, లేకపోతే ఏ ముస్లిం సోదరులో, లేకపోతే ఏ హేతువాదులో ఆ గుంపు నుంచి వచ్చిన వారు కాదు. అలా వస్తే వారి మాట మనవారు వినరు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చారు వీరు అని మనం ఆలోచించగలిగితే, కపట సహోదరులు అంటాడు చూడండి పౌలు గారు. కపట సహోదరులు అంటే ఎవరు? సహోదరుడు అంటే దేవుడి పనిలో ఉన్నవాడు, విశ్వాసి. అంటే సహోదరులుగా ఉంటూ కపట సహోదరుడుగా ఉన్నవాడు, చూడ్డానికి క్రైస్తవులుగానే ఉంటాడు, కానీ వాడు చెప్పేటివన్నీ వాక్య విరోధమైనటువంటి మాటలే. అటువంటి వారు ఇదో గలతీ సంఘంలోకి ప్రవేశించి
అదే బైబిల్ చేతపట్టుకొని అవే దేవుడి మాటలు చెబుతూ అవే క్రీస్తు గురించి మాట్లాడుతూ వీరికి బోధ చేశారు గలతీయుల కంటే. ఏమండి, మనం ఏం చేయాలంటే దేవుడి క్రీస్తు నమ్ముకున్న తర్వాత సున్నతి చేయించుకోవాలండి. సున్నతి చేయించుకుంటేనే మనకు పరలోకం అండి. సున్నతి చేయించుకోకపోతే పరలోకం లేదండి. మరి పౌలు గారు మీకు చెప్పలేదేమో? మాకు చెప్పలేదండి పౌలు గారు అనగానే, అయితే మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే మోషేకి సున్నతి ఉంది, అబ్రహాం సున్నతి ఉంది, నిత్యమైన కట్టడగా ఇచ్చాడు కనుక భక్తులందరూ కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, మోషే గారు, దావీదు గారు, మొత్తం దానియేలు గారు, వీళ్ళందరూ పాత నిబంధన భక్తులందరూ కూడా సున్నతి చేసుకున్నారు. యేసు క్రీస్తు సున్నతి చేయించుకున్నారు. పౌలు అపోస్తులు కూడా సున్నతి చేయించుకున్నారు. మీకు వాక్యపు అనే విత్తనాన్ని విత్తిన పౌలు గారు కూడా ఇదిగో సున్నతి చేసుకునే వాక్యాన్ని బోధిస్తున్నారు. అందరూ సున్నతి చేసుకున్నప్పుడు మీకు సున్నతి లేకపోతే ఎలాగో? కాబట్టి మీరు వెంటనే మీరు సున్నతి చేసుకోండి అని చెప్పి వారు చెప్పేయడం, వీరు వినేయటం, దానివైపు తిరిగేయటం చక్క జరిగిపోయాయండి. పౌలు గారికి తెలిసిన తర్వాతే ఈ పత్రిక రాస్తున్నాడు పిల్లలారా. ఇలా సత్యం నుంచి అసత్యానికి సంఘాన్ని తిప్పిన వారి గురించి ఏమని పౌలు గారు మాట్లాడుతున్నారో ఒకసారి మరలా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదవగలిగితే, మనలను దాసులుగా చేసుకొనవలెనని. మనలను అంటే ఎవరు? దేవుని వాక్యమనే సత్యములో ఉన్నవారిని. సత్యములో ఉన్నవారిని ఏం చేసుకోవాలనుకుని వచ్చారట వీరు? మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. అబ్బా, ఎన్ని పదాలు వాడుతున్నాడో చూడండి పిల్లరా. ఎన్ని పదాలు వారికి ఆపాదిస్తున్నాడో చూడండి పిల్లరా. ఊరికే నింద వేయటం లేదు పౌలు గారు. ఊరికే వారిని గురించి దెప్పిపడడం లేదు పౌలు గారు. ఈ పౌలు గారు చెప్పినటువంటి ప్రతి లక్షణం ఆ అసత్యం చెప్పే బోధకులకు ఉందని పరిశుద్ధాత్ముడే ఈ మాటలు పౌలు గారి చేత మనకు రాయించాడని మీరు మర్చిపోకూడదు. అందుకే ఏం చెప్తున్నాడంటే, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. పిల్లరా, ఎన్ని పదాలు వాడాడో చూడండి, ఎన్ని పదాలు వాడుతున్నాడో చూడండి. వేగుచూచుటకు రహస్యముగా తేబడి, 2 దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు అన్నాడు చూడండి. వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. వేగుచూచుటకు అంటే గలతీయులను సత్యం నుంచి అసత్యానికి లాగినటువంటి వారిని పౌలు గారు అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఏమని సంబోధిస్తున్నాడు సత్యవాక్యంలో అంటే, వేగుచూచుటకు వారు దొంగతనముగా ప్రవేశించిన వారు, రహస్యముగా వారు జొరబడిన వారు అంటాడు చూడండి పిల్లలారా. వేగుచూచుటకు అన్నాడు చూడండి. వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరులు అన్నాడు. ఏమండి, వేగుచూచే వారిని ఏమంటాం? వేగుచూచే వారిని ఏమంటామండి? గూఢాచారులు అంటాం. వేగులు అంటాడు చూడండి. పూర్వకాలం రాజుల కాలంలో ఏం చేసేవారంటే, ఒక దేశంలో ఉన్నటువంటి రాజులు పక్క దేశంలో పరాయి రాజ్యంలో ఏం జరుగుతుందో ఆ రాజ్యానికి సంబంధించినటువంటి బలాబలాలు విశేషాలను తెలుసుకోవడానికి ఈ రాజులు వారి దేశంలో ఉన్నటువంటి కొందరిని, అందరినీ కాదండి, ఎవరిని పడితే వారిని కాదండి, కొందరిని వేగులుగా నియమించుకునేవారు. ఆ వేగులుగా నియమించుకునే వారికి ప్రత్యేకమైనటువంటి కొన్ని మిగతా వారికి లేని లక్షణాలు ఉండాలి. వేగులుగా నియమించే వారికి, గూఢాచారులుగా నియమించే వారికి ప్రత్యేకమైన లక్షణాలు. ఏంటి ఆ ప్రత్యేకమైన లక్షణాలు? తాము గూఢాచారులు మన సంగతి ఇతరులకు తెలియకుండా మసనుకోగలిగినటువంటి అద్భుతమైన లక్షణం వారికి సొంతం కావాలి. ఏ వేషమైనా మార్చగలిగినటువంటి నైపుణ్యత వారికి ఉండాలి. 1 వేషం మార్చగలగాలి, 2 ఎవ్వరూ కూడా కనిపెట్టలేనంతగా వారిలోకి వెళ్ళి కలిసిపోగలిగినటువంటి లక్షణాన్ని కూడా వీళ్ళు కలిగి ఉండాలి పిల్లరా. ఎవరు కనుపెట్టకుండా జాగ్రత్తగా మందులోకి వెళ్ళి కలిసిపోవాలి. వీడు వేగు అన్న సంగతి ఎవరికి డౌట్ రాకూడదు పిల్లరా. మీరు ఆలోచించండి పిల్లరా. జాగ్రత్తగా సమాచారాన్ని తెలుసుకొని తస్కరించి మరలా వారి రాజ్యంలోకి వెళ్ళిపోయేవారు, రాజుకు తెలియచేసేవారు. అందరూ ఈ పని చేయలేరు పిల్లరా. నైపుణ్యత కలిగిన వారిని మాత్రమే గూఢాచారులుగా, వేగులుగా ఒక రాజు మరో రాజ్యంలోకి పంపించి ఆ పనికి నియమించేవాడు. పిల్లరా, మీరు ఆలోచించండి. ఏ వేషంలోనైనా ఇట్టే ఇమిడిపోవాలి వారు. అది పాలేరు వేషమా, లేకపోతే వ్యాపారస్తుడు వేషమా, లేకపోతే వృద్ధుడు వేషమా, యవ్వనుడు వేషమా, ఏ వేషంలోనైనా సరే వాళ్ళు వేసుకొని
ఆ దేశ పౌరులుగా ఆ భాషను నేర్చుకొని, ఎందుకంటే భాష తేడాగుంటే కనిపెట్టేస్తారు, వేషం తేడాగుంటే కనిపెట్టేస్తారు, ప్రవర్తన వేరుగా ఉంటే కనిపెట్టేస్తారు, మాటలు వేరుగా ఉంటే కనిపెట్టేస్తారు. చూసారు? అందుకే వారి భాష, వారి వేషం, వారి ప్రవర్తన అన్నీ ఎలా ఉండాలి. ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి విషయాలను తస్కరించాలి అంటే ఆ దేశంలో పరాయి రాజ్యంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు, ఎటువంటి భాషా వేషధారణ ఉంటుందో అటువంటివన్నీ కూడా వీరు కలిగి ఉండాలి ప్రియులారా. ఏమండి, ఇలాంటి గూఢచారులకు వేగు చూసే వారికి ఉపయోగించే పదాన్ని అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్లో ఇక్కడ ఎవరికి ఆపాదించాడు, ఎవరికి వాడుతున్నాడు దీన్ని? భిన్నమైన సువార్త బోధించే దొంగ బోధకులకు, తప్పుడు బోధకులకు, అబద్ధపు ప్రవక్తలకి ఏమండి దీనిని ఆపాదిస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఆలోచించండి ప్రియులారా. ఈ పాఠాన్ని కూడా ఈ పేరు ఎందుకు పెట్టామో తెలుసా? ఈ వాక్య భాగాన్ని బట్టే పెట్టాం. నేటి బోధకులు సాతాను గూఢచారులు అనే ఈ టైటిల్ని పాఠ్యాంశంగా ఎందుకు పెట్టడం జరిగింది? టైటిల్ అంటే ప్రియులారా, ఇదిగో మనకు ప్రేరణ ఇచ్చింది, మనకు తెలియచేసింది ఈ మాటే ప్రియులారా. గూఢచారులు అంటే వేగు చూసేవారు, దొంగతనముగా ప్రవేశించేవారు, తెలియనట్లుగా జొచ్చి నాశనాన్ని కోరేవారు. పిల్లరా, మీరు ఆలోచించండి. అందుకే నేటి బోధకులు సాతాను గూఢచారులు అన్నాం. పిల్లరా, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే వేగు చూచుటకు, మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి, అంటే వేగు ఎలా ప్రవేశిస్తాడు పరాయి రాజ్యంలోకంటే రహస్యముగా ప్రవేశిస్తాడు గూఢచారి. ఇక్కడ అబద్ధ బోధకులను వేగు చూసి గూఢచారులుగా పౌలు గారు చెప్తున్నారు కదండి పరిశుద్ధాత్మ ప్రేరణతో. మరి వీరు కూడా ఎలా ప్రవేశిస్తారో చెబుతూ, ఇదిగో వారు ఎలా ప్రవేశిస్తారు మనలేకంటే, దేవుడి పిల్లల మధ్యకి ఎలా వారు ప్రవేశిస్తారంటే రహస్యముగా తేబడి. అంటే ఎలా వస్తారు? వీళ్ళు కూడా రహస్యముగా వచ్చేస్తారండి. రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన, అంటే దొంగతనముగా రహస్యముగా దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన కలిగినది అన్నాడు. అంటే దొంగతనముగా రహస్యముగా ప్రవేశించిన వీడు వేషానికి ఎలాగుంటాడు అంటే సహోదరుడు లాగానే ఉంటాడు. సహోదరుడు అంటే క్రీస్తు పనిలో ఉన్నవాడు, దేవుడి పనిలో ఉన్నవాడు, పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే సహోదరుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే సహోదరుడు అంటే క్రైస్తవుడు అండి, దేవుడి పనిలో ఉన్నవాడండి. అంటే చూడడానికి ఎలాగుంటాడు? క్రైస్తవుడిలాగే ఉంటాడు, మంచి సేవకుడిలాగే ఉంటాడు, మంచి విశ్వాసలాగే ఉంటాడు, బోధించే బోధకుడులాగే ఉంటాడు. కానీ వాడు బోధకుడు కాడు. మన దేశస్తులాగే ఉంటాడు, మన వేషంలోనే ఉంటాడు, మన భాషే మాట్లాడతాడు, మనం తినేదే తింటాడు, మన మధ్య ఉంటాడు. అవసరమైతే మన దేశంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కంటాడు. వాడు ఆధార్ కార్డు కూడా సంపాదించుకుంటాడు. కానీ వాస్తవానికి వాడు మన దేశస్తుడు కాడు, వేగువాడు, గూఢచారి. పిల్లలు మీరు ఆలోచించండి. అదేనండి పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. వీరు కూడా సంఘంలోకి ఎలా ప్రవేశించారంటే వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన కలిగినది. మీరు ఎందుకు నాశనం అయిపోయారంటే గలతీయులారా, ఎందుకు మీరు భిన్నమైన బోధకు తిరిగి నరకానికి బాటలు వేసుకున్నారు? ఈ స్థితికి మిమ్మల్ని తెచ్చిన వారు ఎవరంటే ఇదిగో ఈ కపట సహోదరులు. దొంగతనంగా రహస్యంగా ప్రవేశించిన వేరు మీరు కనుగొనలేకపోయారు, వారిని మీరు పట్టుకోలేకపోయారు అన్నట్టు చూడండి పిల్లరా. వారిని మీరు పట్టుకోలేకపోయారు అన్నట్టు చూడండి. పట్టుకోలేకపోయారు నిజంగా గలతీలకు. అంటే గలతీలకు ఉప్పు కప్పురం రెండు ఒకటిగా కనిపించే వారికి. ఉప్పు తెల్లగానే కర్పూరం తెల్లగానే ఉండేసరికి రెండు ఒకటి అనుకున్నారు వారు. పిల్లరా ఆలోచించండి. పౌలు గారికి తెలుసు ఏది ఉప్పో ఏది కర్పూరమో. అందుకే పత్రిక రాశాడండి. వేగు చూచుటకు దొంగతనం రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించే కపట సహోదరుల వలన జరిగినది అన్నాడు. చూడండి పిల్లరా, కపట సహోదరులు అంటే చూడడానికి దేవుడు భక్తులాగే ఉంటాడు. ఇంకా వాక్యం బోధించే సత్య ఉపదేశకుడి కంటే కూడా వీడి గెటప్ బాగుంటుంది. వైట్ ప్యాంటు, వైట్ షర్ట్, జేబుకి బిల్ల, చేతికి సంచి. చూడటానికి ఎలా ఉంటాడు? ముమ్మూర్తల క్రీస్తుకు ప్రతిస్వరూపమేమో, అపోస్తుల తర్వాత మరొక మంచి అపోస్తుడేమో అన్నంత గెటప్లో పయాకారం ఉంటుంది పిల్లరా. కానీ అతడు కపట సహోదరుడు ఎలా తెలుస్తుంది? ఎలా కనుగొంటాం? సత్యము తెలిస్తేనే వారిని కనుగొంటామే తప్ప వాక్యంలో ఏముందో మనకు తెలియకపోయినట్లయితే వారిని అసలు కనిపెట్టలేము పిల్లారా. ఆలోచించండి పిల్లారా. బైబిల్లో వాక్యమే తీస్తారు, బైబిల్లో వాక్యమే చదివిస్తాడు, కానీ అర్థాన్ని మాత్రం తప్పు చెబుతాడు. వాక్యం బైబిల్లోదే, మాటలు దేవుడు మాటలే, కానీ అర్థం ఏమైపోతుంది? మారిపోతుంది. గలతీలకు అదే తెచ్చిపెట్టారు. బైబిల్లోదే చూపించాడు. అబ్రహాము సున్నతి చేసుకోలేదా? ఇసాకు యాకోబులు సున్నతి చేసుకోలేదా? మోషే గారు సున్నతి చేసుకోలేదా? ఈ క్రీస్తే సున్నతి చేసుకోలేదా? పౌలు అపోస్తులు సున్నతి చేసుకోలేదా? మీకు వాక్యం బోధిస్తున్న మేమందరం కూడా చేసుకోలేదా?
మేమే చేసుకొని బోధిస్తున్నప్పుడు మీరెందుకు సున్నతి చేసుకోరు అని వాక్యంలో రెఫరెన్స్లన్నీ 100 రెఫరెన్సెస్ వాక్యంలో చూపించగానే వారేమో అనుకున్నారు, అవును కదా, అవును కదా, నిజమే కదా. కానీ అది అబద్ధమన్న సంగతి వారికి అర్థం కాలేదండి. అది వాక్య విరోధమైన సంగతి. అప్పటికి మొదటి శతాబ్ద కాలానికి సున్నతి కాలము చెల్లినటువంటి అవుట్డేటెడ్ మెడిసిన్ అన్న సంగతి, అదొక అవుట్డేటెడ్ మెడిసిన్ అన్న సంగతి వారికి అర్థం కాలేదు. పిల్లలారా, ఈజీగా పడిపోయారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నదే కదా చూపించారు అన్నటువంటి వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. బైబిల్లోని వాక్యాలే కదా, వారి జీవితాల్లో, భక్తుల జీవితాల్లో కనబడుతున్నవే కదా, మేము కూడా చేయాలి కదా అన్నటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయారు. పిల్లలారా, భిన్నమైన సువార్త ఇలాగే ఉంటుంది. పిల్లలారా, భిన్నమైన సువార్త ఇలాగే ఉంటుంది. అందుకే చాలాసార్లు మీకు ఒక మాట చెప్తుంటాను, తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీరు కాదు అని. పిల్లలారా, మీరు ఆలోచించండి. మరి వీరు దొంగలు అని మనం ఎలాగండి పసిగట్టడం? వీరు దొంగలని ఎలా వీరిని పసిగట్టడం? మరొక మంచి మాట చూడండి వీరి గురించి. మరి పౌలు గారు పత్రిక రాస్తూ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 29, 30, 31 వచనాలు చూడండి పిల్లలారా. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. 1 సెకండ్ అక్కడ ఆగి మనం ఆలోచించినట్లయితే, ఎఫెసునకు మనుషులను పంపి పౌలు గారు సంఘపు పెద్దలను పిలిపించాడండి. సంఘపు పెద్దల నాయకులను పిలిపించాడండి. పిలిపించి వారిని కూర్చుండబెట్టి ఏమని చెప్తున్నాడు అపోస్తులైన పౌలు గారు అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మీలోకి వస్తారు, ప్రవేశిస్తారు అంటే, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును అని అర్థం ఏంటి? అడవిలో ఉన్నటువంటి తోడేళ్ళన్నీ కూడా వీళ్ళ మధ్యకు వస్తాయనా? అడవిలో ఉన్న తోడేళ్ళు ఆ జంతువులు వీళ్ళ మధ్యకు వస్తాయనా? కాదు పిల్లరా. క్రైస్తవులుగానే ఉంటూ క్రూరమైన తోడేలు స్వభావం అంతరంగమందు కలిగి ఉన్నవారు, పైకి క్రైస్తవులుగా కనబడుతూ, బోధకుడుగానే కనబడుతూ, నిన్ను వాడి తప్పుడు బోధ వలన వాడికి తెలియకుండానే సాతాను చేతిలో పావుగా వాడబడుతూ నిన్ను మింగేసేవాడు. పిల్లలు మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ వేగు చూడటానికి వేగులు అన్నారు కదా, గూఢచారులు అన్నాడు కదండి. మరి ఈ వేగులను పంపింది ఎవరు? ఈ గూఢచారులను సంఘంలోకి పంపింది ఎవరండి? ఒక వేగును ఒక రాజ్యం నుంచి మరో రాజ్యంలోకి పంపుతున్నారు అంటే, ఒక రాజు మరో రాజ్యంలోకి పంపుతాడు, లేకపోతే ఆ రాజ్యంలో మంత్రులు కానీ ఎవరైనా నియమించేసి పంపుతుంటారండి. అంటే వేగును పంపేవాడు ఒకడు ఉంటాడు. వాడంతగా వాడేవాడు కూడా వేగుగా మారాడు. పిల్లలారా, వారంతటా వారు ఎవరు కూడా వేగుగా మారరు. వేగును పంపేవాడు ఒకడు ఉండాలి, వాడికి బాస్, వాడికి నాయకుడు ఒకడు ఉంటాడు. ఇంతకు ఈ రహస్యంగా చొరబడి దొంగతనంగా తేబడి కపట సహోదరులుగా ఉన్నటువంటి వేగులుగా ఉన్న వీరిని పంపిన వారు ఎవరు? ఇక్కడ ఎవరు పంపాడు వీళ్ళని? వీరిని సాతాను పంపాడు. పిల్లలారా, రహస్యంగా మీరు చొరబడండి, దొంగతనంగా సంఘంలోకి ప్రవేశించండి, సహోదరులాగే ఉండండి, కపట సహోదరులుగా మారండి అని వీరిని ఎవరు పంపించారు? వేగులను, గూఢచారులను. అంటే ఎవరు వీరిని గూఢచారులుగా నియమించుకున్నారు? ఎవరి తరపున వీరు నియమింపబడ్డారు అంటే పిల్లలారా, అపవాది తరపున అని మీరు మర్చిపోకూడదు. సాతాను గాడి తరపున వీరు ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఏమండి, మరలా ప్రశ్న వస్తుంది కదా, సాతాను పక్షాన గూఢచారులుగా ఉండటానికి ఒప్పుకునేవారు ఎవరబ్బా? సాతాను దగ్గరికి వెళ్ళి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పోనీ నీ దగ్గరికి వచ్చి, నాయనా నా గూఢచారుగా నిన్ను పెట్టుకుంటాను, నా గూఢచారుగా నువ్వు నా పక్షాన పనిచేస్తావా అని అడిగాడు అనుకోండి, ఒప్పుకుంటావా? చెప్పండి, అదా ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకుంటారండి? అసలు అది సాతానను తెలియగానే 100 కిలోమీటర్ల వేగంతో పరారైపోతాం మనం, అవునా కదా? వచ్చింది సాతాన, నిజంగా దాని స్వరూపంతో, భీకర స్వరూపంతో వచ్చిందనుకోండి, అది ఎలా ఉంటుంది ఎవరు తెలియదులేండి, అదొక ఆత్మ. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, పైన 2 కొమ్ములు, నోట్లో 2 కూరలు, పెద్ద నిప్పులు కక్కే కళ్ళు, ఇంత జుత్తేసుకొని, ఒక మాయలు మరడి టైపులో ఓ అని ఇంత దయమైపోయి ఇంత గోర్లు పెట్టుకొని ఇంత ఎత్తుండి ఇలా రా అంటుంది అనుకోండి, ఎవరబ్బా ఇక్కడ అని చూడగానే మనం, ఎవరిక్కడ ఈ గెటప్ ఇలాగుంది, నిలువుటంగి వేసుకొని నడుముకు దట్టిలాగా కట్టుకొని ఇంత గోర్లు పెట్టుకొని కొమ్ములు కూరలతో భీకర ఆకారంలో చూడగానే నాకు గజగజ వణుకు పుట్టే టైపులో, ఎవరిది, ఎవరి ఆకారం అని జాగ్రత్తగా చూస్తున్నాం అనుకోండి. మనం ఏదో తెలిసి తెలియక అలా చూస్తున్నాం అనుకోండి, నేనెవరో తెలుసా, నేనే దయ్యంగాన్ని, నేనే సాతాను, నువ్వు నా పక్షాన పని చేయి. ఆ మాటలు ఫినిష్ అయ్యేంతవరకు ఉంటామా?
నేనే సాతాను గాడిని అనగానే మనం 100 కిలోమీటర్ల వేగంతో పరారు కదండి. అసలు ఆకారం చూడగానే పరిగెడతాం కదండి. ఏమిటి వాడి ఆకారం చూడగానే పరిగెడతాం సంగతి వాడు తెలుసా తెలీదా? తెలుసు. వాడుగా వస్తే మనం ఒక క్షణం కూడా ప్రపంచంలో ఎవ్వడు కూడా ఒప్పుకోవడం సంగతి తెలుసా తెలీదా? తెలుసు. మనకంటే ముందు తెలుసు. దానికి మహామేధావది. పిల్లలు మీరు ఆలోచించండి. మరి మనం దాని దగ్గర నిలబడలేము కనిపిస్తే, అది ఆ ఆకారాన్ని బట్టి, ప్రవర్తన బట్టి. మరి ఇప్పుడు ఎలాగది వీరిని రాయబారులుగా చేసుకుని పంపింది? ఎవరు దాన్ని స్వీకరించారు కదా. అదిగా వస్తాయి, దయ్యంగా వస్తాయి సాతానుడు. మరి ఎలా చేసుకునింది ఇది? ఎలా చేసుకుందో తెలుసా ప్రియులారా? ఎలా మార్చుకునిందో తెలుసా ప్రియులారా? ఉన్న వాక్యాన్ని తప్పుదోవ పట్టించటం నేర్పింది. అది ఎలా నేర్పింది? 13:2 యోహాను సువార్తలో, 13వ అధ్యాయం 2వ వచనం యోహాను సువార్తలో, ఇస్కరియోతు యూదాను తన అనుచరుడుగా ఎలా మార్చుకునింది? అది ఎలా మార్చుకునింది? అంతకు మునుపే క్రీస్తును 30 వెండి నాణాలకు పట్టించాలని అపవాది ఇస్కరియోతు యూదా హృదయంలో ఆలోచన పుట్టించి ఉండేననే మాట ఉందో లేదో చూడండి. అక్కడ ఉంది. ఇస్కరియోతు యూదా హృదయంలో ఇంతకు మునిపే అపవాది ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అంటే అది ఎలా తన అనుచరులుగా మనుషులను మార్చుకుంటుంది అంటే, ఇదిగో మనసులో నీకు ఆలోచనలు పుట్టిస్తుంది. నీ మనసులో ఆలోచన బైబిల్ చదువుతున్నప్పుడు ఇది అదేమో, ఇది ఇదేమో అని ఊహింపజేస్తుంది తప్ప నీకు వచ్చినట్లుగా చేస్తుంది. ఊహలకు వెళ్ళిపోయేటట్టుగా చేస్తుంది. ఊహల్లో నిన్ను ఉంచి బైబిల్లో దేవుడు చెప్పిన మాటకు నిన్ను అపార్థం చేసుకునేటట్టుగా చేసి ఇదే కన్ఫర్మ్ అని నీకు మనసులో బోధించి దానిని బోధించేటట్టుగా చేస్తుంది. అంతే తప్ప బైబిల్లో ఉన్న దేవుడు బైబిల్లో ఉన్న వాక్యాలకి ఏం అర్థం చెప్పాడో, బైబిలే సమాధానం అన్న సంగతి తెలియనివ్వకుండా, బైబిల్లో ఒక పదం కనిపించిందంటే దానికి ఆన్సర్ని బైబిల్లోనే వెతుక్కోవాలన్న సంగతి నీకు అర్థం కానివ్వకుండా, లేఖనాల పరిశోధన తరగతులు నేను కూర్చొనివ్వకుండా, ఒక వ్యక్తి వాక్యోపదేశకుడు అవ్వాలి అంటే ఖచ్చితంగా 100% ఒక మంచి వాక్యోపదేశకుడైన గురువు దగ్గర నువ్వు వాక్యం నేర్చుకొని ఉండాలన్న సంగతి కూడా వాడు మరుగుపరిచి, నాకెవడు గురువు, నాకెందుకు కాలేజీ, నేనెందుకు నేర్చుకోవాలి, క్రీస్తుకి ఎవరు గురువు, అపోస్తులకు ఎవరు గురువు, అపోస్తులకే సర్టిఫికేట్ ఉంది, క్రీస్తుకే సర్టిఫికేట్ ఉందని బైబిల్లో లేని మాటలు తెచ్చుకొని చదువు వచ్చినా రాకపోయినా, బైబిల్లో ఉన్న ఏముందో తెలిసినా తెలియకపోయినా తనంతట తానే బోధకుడు అవతారం ఎత్తి సొంతంగా మినిస్ట్రీలు పెట్టుకొని సొంతంగా చర్చిలు స్థాపించుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాడు చెప్పేటట్లుగా అది హృదయంలో ఆలోచన పుట్టిస్తుంది. పిల్లారా, క్రీస్తుకు గురువు ఉన్నాడనే సంగతి తెలియకుండా చేసింది. నేనేం అనవలేనో, ఏమి మాట్లాడవలేనో, ఏమి చెప్పవలనో, నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ఆయన నాకు నేర్పినట్టు నేను మాట్లాడుతున్నాను తప్ప నా అంతటా నేను మాట్లాడట్లేదు. నాకు నేర్పినవాడు ఒక ఆయన ఉన్నాడు తండ్రి, నాకు నేర్పినవాడు ఒక ఆయన ఉన్నాడు తండ్రి. యేసుక్రీస్తు సగర్వంగా ఒప్పుకున్నాడు. మరి అపోస్తులకు గురువు ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువులు 3.5 సంవత్సరం భయంకరమైన ట్రైనింగ్ ఇచ్చాడు. పౌలు గారికి గురువు ఉన్నాడు. వాక్యోపదేశకులైన తర్వాత వచ్చిన వారందరికీ అపోస్తులే గురువులుగా ఉంటూ నేర్పించి లోకంలోకి పంపుతున్నప్పుడు, కానీ ఈ కాలంలోకి వచ్చి మనకు నేర్పుదలు ఎందుకు, మనకెందుకు, మనమే సొంతంగా ఆలోచిద్దాం, బైబిల్ చదువుకున్నాము, దేవుని అడిగితే దేవుడే తెలియజేస్తాడు అని చెప్పి బైబిల్లో మాటలు నేర్చుకొనకుండా ఆ రోజున ప్రారంభ సంఘాలకి అపోస్తులు కూర్చొని సంవత్సరాల వాక్యం నేర్పించి వారిని మంచి వాక్యోపదేశకులు తయారు చేసి సమాజంలోకి పంపిన సందర్భాలను అర్థం చేసుకోలేక, బైబిల్లో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యం మీకు వస్తుందన్న వచనాన్ని కూడా అర్థం తెలుసుకోలేక, ఒక దగ్గరే చదివి అక్కడే ఆలోచించి అక్కడే ఒక నిర్ణయానికి వచ్చి వాడికి అపార్థమైన దానిని అంతా కూడా సంఘానికి బోధించి పనికిరాని వ్యక్తులుగా సంఘాన్ని నాశనం చేసి భిన్నమైన సువార్తకు అంకురార్పణ చేసి అనేకులను నిత్యాగ్ని గుండానికి బాటలు వేసుకున్నట్లుగా తయారు చేస్తాడు. ఇదంతా ఎవరి వలన జరుగుతుందంటే అపవాది వలన. వాడు పుట్టిస్తాడు. ఎవరి దగ్గర నేర్చుకోకు, ఎవరి దగ్గరికి వెళ్ళకు. నువ్వు 4 ముక్కలు వచ్చాయా, వెళ్ళిపో, పెట్టుకోక కుంపటి పెట్టుకో, స్టార్ట్ చేయి, నువ్వే చెప్పేసి ఎవరు అవసరం లేదు. ప్రార్థనలో దేవుని అడుగు, ఇస్తాడు నీకు. నేర్చుకోవద్దా బైబిల్? నేర్పించడానికి గురువు లేదా? క్రీస్తుకే తండ్రి నేర్పి పంపాడే. అర్థం కాలేదా ఇది? అపోస్తులకు క్రీస్తు 3.5 సంవత్సరం నేర్పాడే. పౌలు గారు సంవత్సరాలు పరిచయుడిగా ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టి క్రీస్తు అర్థం కాగానే మహాజ్ఞానానికి వారసులయ్యాడే. ఇవన్నీ మనకు తెలియచేయనివ్వడండి. ఇవన్నీ వాడు తెలిసేట్టుగా చెందుకు బైబిల్లో ఆ మాటలు అన్నీ ఒకే దగ్గర ఉండవు, అక్కడ ఉంటాయండి. సంఘాలకు నేర్పించిన మాటలు మీరు ఎలా నేర్చుకుంటారో కొలసీలారా, మీరు నేర్చుకున్న ప్రకారం దశలో ప్రజలారా, మీరు నేర్చుకున్న ప్రకారం ఓ కొరింథీయులారా, నా వలన విని మీరు నేర్చుకున్నవి ఈ మాటలు అర్థం కాక, బైబిల్ అనేది నేర్చుకుని బోధించాలన్న సంగతి తెలుసుకోలేక, అపవాది వలన బోధింపబడి తనకు తానే బోధకుడుగా ప్రకటించుకొని సమాజంలోకి వచ్చి ముక్క బైబిల్ రాకపోయినా
ఇష్టం వచ్చినట్టుగా అతనికి అర్థమైన దానిని మాత్రమే సమాజం ముందు ఆవిష్కరించి మందను కూడేసి ఏం చెప్పాలో తెలియక ఆత్మ సంబంధించిన మాటలను పట్టుకొని శరీర అవసరతలను తీర్చుకునేదిగా మార్చేసి ఉద్యోగాల కోసము, పెళ్ళిళ్ళ కోసము, పిల్లల కోసము, అప్పుల కోసము కష్టాల నుంచి తొలగిపోతావు, నీ దుఃఖ దినాలు సమాప్తములైపోతాయి, నీ కష్టాల నుంచి విడుదల పొందుతావు నువ్వు అని లేనివన్నీ కూడా చెప్పి బైబిల్లో ఉన్న మాటలకి అపార్థాలన్నీ కూడా సృష్టించి ఏమండి అనేకులను పాడు చేస్తారు అన్నారు. వీరిని నియమించుకున్నవాడు అపవాది. అందుకే పౌలు గారు ఏమండి ఎవరిని పడితే ఎవరు నియమించాడు అనుకోండి, వారి మాట మనం వింటామా? బుద్ధిస్టులు వచ్చి మనకు చెప్తే వింటామా? హైందవ సహోదరులు మనకు వచ్చి పిలకబెట్టుకొని బ్రాహ్మణ్స్ చెప్పాడు మనం వింటామా? ఇలా గడ్డం పెంచుకున్నటువంటి ఒక సాయిబు ఆ షెఫీగా లాంటి పనికిమాలను వచ్చేవాడని చెప్పాడు అనుకోండి, మనం వింటామా పిల్లారా? వినము కదండి. ఎవరు చెప్తే మనం వింటాం? మనకంటూ ఒక గెటప్ కావాలి, మనకు వాక్యం చెప్పే ఒక గెటప్ కావాలి. ఏంటా గెటప్? ఫస్ట్ వైట్ అండ్ వైట్, కుర్చీ మీద కూర్చోకూడదు, కింద కూర్చోవాలి మనడు, జేబుకి బిల్ల, చేతికి ఒక సంచి, ఆ సంచి మీద జీసస్ సేవ్స్ అనే ఒక మాట, నేర్పుదల ఉండదు. లెటిన్లు బాత్రూమ్లు ఎలా కడిగాలో నేర్పించి సేవకులుగా పంపించారే తప్ప ఆ ఫెలోషిప్లలో ముఖ్యంగా లెటిన్లు ఎలా కడగాలో, బాత్రూమ్లు ఎలా, లోకాలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదండి వారికి. వైట్ అండ్ వైట్ వేసుకొని సేవకులమని సంచి తగిలించుకొని జేబుకి బిల్ల పెట్టుకుని ఎవరైతే బయలుదేరుతున్నారో సేవకులమని, లోకాలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియనటువంటి ఆ దౌర్భాగ్యపు స్థితిలో పిల్లరా వారిని పెట్టేసి పంపించిందండి సాతానుడు, చేసుకుందండి తన దాసులుగా. అందుకే పౌలు గారు అంటున్నారు, ఎక్కడి నుంచో వస్తే మీరు మనం నమ్మం కనుక ఎక్కడి నుంచి వీళ్ళు బయలుదేరుతారట? అపోస్తల కార్యాలు ఎక్కడి నుంచి వీళ్ళు బయలుదేరుతారు? అపోస్తల కార్యాలు 20:29 చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. క్రూరమైన తోడేళ్ళు ఎక్కడి నుంచి ప్రవేశిస్తారట? మీలోనే ప్రవేశించును. ఇంతకు పిలిపించింది ఎవరిని? సేవకులను పిలిపించాడు, సంఘపు పెద్దలను పిలిపించాడు, కాపురులను పిలిపించాడు. అంటే సంఘపు పెద్దలను కాపురులను పిలిపించి ఏమంటున్నాడు? బయట నుంచి వస్తారు క్రూరమైన తోడేళ్ళు అంటే మీలోనే బయలుదేరుతారంటున్నారా? మీలోనే బయలుదేరుతాడు నాయన, మీలోనే బయలుదేరుతాడరా. మాలోనా పౌలు గారు? అవును మీలోనే నాయన. పక్క నుంచి రాడు, మీలోనే. మీరు వాక్యం నేర్చుకున్నారు, మీరే బైబిల్ పట్టుకున్నారు, మీరే సంఘపు కాపరులుగా మీరు ఉంటున్నారు, నేనే నియమించాను మిమ్మల్ని. కానీ మీలోని క్రూరమైన తోడేళ్ళు బయలుదేరుతారంటే గుండెలు అదిరిపోయిండాలి వారికి. నేనా? ఎస్, మీలోనే. ఎవరో నేను చెప్పలేను, మీలోనే బయలుదేరుతారు. అంటే క్రైస్తవులు కాపరులుగా సేవకులుగా ఉంటున్న వారిలోనే సాతాను ఏజెంట్లు, గూఢాచారులు బయలుదేరుతాడు అన్నాడండి. అంటే సాతాను సెలక్షన్ కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటాడండి? క్రైస్తవులలో ఉన్నటువంటి సేవకులనే, బోధకులనే, కాపురులనే వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. పరాయవాడు వస్తే మనం నమ్మము కనుక, బైబిల్ పట్టుకుని సేవకుడిని చెప్పుకున్న వ్యక్తినే మనం నమ్ముతాము కనుక, మాట వింటాము కనుక, నేను వెడలిపోయిన తర్వాత మీలో అపద అండలం చేసుకోండి, మీలో క్రూరమైన తోడేళ్ళు బయలుదేరినని నాకు తెలియను. మీరు క్రూరమైన తోడేళ్ళుగా మారిన తర్వాత వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో కూడా చెబుతున్నాడు. వారు మందను కనికరింపరు. అయ్యో మంద కష్టపడి కానుక వేస్తాడు, మట్టి పని చేసుకుని వచ్చి దేవుడికి భాగం ఇస్తాడు, కష్టపడి చెమట వచ్చి దేవుడు పని చేస్తాడన్న కనికరం వారికి ఉండదు. కష్టపడి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతాడే వీడు, పెయింట్ పని చేసుకోనో సిమెంట్ పని చేసుకోనో కానుక ఇస్తున్నాడే, ఈ కానుక నేను తింటే ఎలాగా, నా లగ్జరీ లైఫ్ ఖర్చు పెట్టుకుంటే ఎలాగా, నేను ధనవంతుడిగా మారిపోతే ఎలాగా, దేవుడి కోసం ఇచ్చింది దేవుడి కోసమే పెట్టాలన్నటువంటి కనికరం వీడికి ఉండదు పిల్లారా. వాడికి డబ్బున్న వాడని లేదు, డబ్బు లేని వాడని లేదు, స్త్రీలను లేదు, పురుషుల డబ్బని లేదు, విధవరాండ్రని లేదు, భార్యలు చచ్చిపోయినటువంటి భర్తలని లేదు. ఎవరి డబ్బైనా కష్టజీవుల సొమ్ము తీసుకొని దేవుడికి ఖర్చు పెట్టకుండా వాడికి ఖర్చు పెట్టుకుంటే మనిషి వాడు మందను కనికరింపరు. తర్వాత మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే మనలోనే ఉంటాడు కానీ వాడేవాడో మనకే తెలియదు అంటున్నాడు. చూడండి పిల్లారా, వీరు గూఢాచారులు కాదా? ఈ గూఢాచారులు బోధకులనే వస్తారని దేవుడు చెప్పలేదా? ఆలోచించండి పిల్లారా. అంటే సాతాను గూఢాచారులు ఎక్కడి నుంచి బయలుదేరుతారని చెప్తున్నాడండి వాక్యంలో? వాక్యోపదేశకులలో నుంచే, సంఘపు పెద్దలు కాపరులలో నుంచే ఈ సాతాను ఏజెంట్లు గూఢాచారులు వేగు చూచేవారు బయలుదేరతాడు అని చెప్పాడు. చూడండి పిల్లరా, ఈ మాట ఎప్పుడు చెప్పిన మాట ఇది?
మొదటి శతాబ్ద కాలంలో చెప్పిన మాట పిల్లరా, మొదటి శతాబ్ద కాలంలో చెప్పిన మాట. అప్పుడే బయలుదేరుదని చెబుతుండగానే వచ్చేసారండి. అలా చెబుతున్నాడో లేదో వచ్చేసారండి. ఇటు చెప్పి ఇలా వెళ్ళిపోయేలేపు గలతీ సంఘంలోకి జ్వరపడ్డారు, ఇటు చెప్పి వెళ్ళిపోయేలేపు కొరింథీ సంఘంలోకి జ్వరపడ్డారు, ఇటు చెప్పి వెళ్ళిపోయేలోపు దెస్సలోనిక సంఘంలోకి జ్వరపడ్డారు. ఆ సంఘం ఈ సంఘం అనే తేడా లేదు, ఉన్నవారినే తయారు చేసుకున్నాడు సాతానుగాడు. వేగులుగా వాడు ఇష్టం వచ్చినట్లుగా వాడు వినియోగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి పిల్లారా, పిల్లారా మీరు ఆలోచించండి. అందుకే పౌలు గారు ముందే చెప్పాడు. చూడండి పిల్లారా, ముందే చెప్పాడు. వచ్చేస్తారు వీరు, మందను కనికరింపరు, మిమ్మల్ని కనికరింపరు, ఈడ్చుకుపోతారు. శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని ఎలాంటి మాటలు పలుకుతారు? వంకర మాటలు పలుకుతారు, వంకర మాటలు పలుకుతారు అన్నాడు. చూడండి పిల్లారా, వంకర మాటలు. ఇక వాళ్ళు ఎలా పాడు చేస్తాడో కూడా, వారి బోధ ఎలాగుంటుందో కూడా చెబుతూ తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పాడు చూడండి పిల్లలారా. వారి ప్రవర్తన తీరు ఎలాగుంటుందో చెప్తున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, తీతు గారికి రాసిన పత్రిక, పౌలు గారు తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి పిల్లలారా. వారి నోర్లు మూయింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడనివాడు. నెంబర్ వన్ నోట్ చేసుకోండి. ఉపదేశింపకూడని వాటిని వారు ఏం చేస్తారట? అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. అప్పటికే పాడు చేయుచూ ఉన్నారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది. పౌలు గారు ఒక పక్క సత్యాన్ని విత్తుకుంటూ, అపోస్తులు ఒక పక్క వాక్యాన్ని సత్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మడిమలు తొక్కుకుంటూ చక వీళ్ళు వచ్చేసి బోధింపకూడని ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తూ ఎవరిని పాడు చేస్తున్నారట? కుటుంబంలోనే పాడు చేయుచున్నారు అన్నాడు. చూడండి పిల్లారా, మీరు ఆలోచించండి, ఎంత టాలెంట్గా వాళ్ళు వస్తారో ఆలోచించండి. ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించుతున్నాడు కదా. ఒక్క సెకండ్ ఇది మనసులో పెట్టుకోండి. ఒక మాట మీకు గుర్తు చేసి ఆ తర్వాత మీకు ఆ పదానికి అర్థం చెప్తాను. ఉపదేశింపకూడని వాటిని ఇప్పుడు కూడా ఉపదేశిస్తున్నారో లేదో మీకు తెలియజేస్తాను పిల్లరా. ఇకపోతే సాతానుగాడు వాని ఏజెంట్లను తయారు చేసుకునేటప్పుడు ఎంత చాకచక్యంతో వాడు తయారు చేసుకుంటాడు. దేవునిలో ఉన్నవారిని ఎలా వాడుకుంటాడో నిజంగా మనకు అర్థమైతే, వాక్యం చదివి మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తుందండి. గుండెలు గుబేలుమంటాయండి. మనల్ని కూడా పొరపాటున చేసుకుంటాడేమో అన్నటువంటి ఆలోచన. పిల్లారా మీరు ఆలోచించండి. వాడు ఎవరినికి పడతాడో తెలుసా? ఎవరిని గాలం వేస్తాడో తెలుసా? యేసుక్రీస్తు ఒక మాట అన్నారండి భూమి మీద ఉన్నప్పుడు, కాలమును బట్టి చూడగా ఇదిగో రాజ్య సంబంధుల కంటే ఈ లోకపు జనులు యుక్తిపరులై ఉన్నారు అన్నాడు. అంటే దేవుడి పిల్లలైనటువంటి నా సహోదరులని మీకంటే, అంటే దేవుడి పిల్లల కంటే, విశ్వాసుల కంటే రాజ్య సంబంధులు ఎలా ఉన్నారట? ఈ లోకపు జనులు, రాజ్య సంబంధుల కంటే ఈ లోకపు జనులు యుక్తిపరులు. అంటే సాతానుగాడు చేతుల్లోకి వెళ్ళేది ఎలాంటి వాళ్ళని పట్టుకుంటాడు వాడు సెలక్షన్ కూడా ఎలా ఉంటుందండి? వాడి సెలక్షన్ ఎలా ఉంటుంది? ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడంటే సాతానుగాడు టాలెంటెడ్ పర్సన్ పట్టుకుంటాడు. వాడు చిన్న స్థితి కావాలని పట్టుకోడండి. వాడు అనేకులను తిప్పగలిగిన సామర్థ్యం కలిగిన వారిని చూస్తాడు. ఎవడు బాగా చాకచక్యంతో వాక్చాతుర్యం కలిగి ఉన్నాడు, వాక్చాతుర్యంతో వాక్యాన్ని ఎవడు బోధిస్తున్నాడు? బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? మేము వాక్చాతుర్యంతో కాక, మా సొంత జ్ఞానంతో కాక అని పౌలు గారు అంటారు. వాక్చాతుర్యంతో వాక్యాన్ని ప్రకటించకూడదు అన్నది వాక్య నియమం. మరలా చెప్తాను, వాక్చాతుర్యంతో వాక్యాన్ని ప్రకటించకూడదు అనేది వాక్య నియమమై ఉండగా, ఈ వాక్యం చెప్పేవాడు ఎలా ప్రకటిస్తాడట? వాక్చాతుర్యంతో. ఎవడైనా ముందుకు వచ్చాడు అనుకోండి, వీడు తిమ్మిని చేయగలుగుతాడు, వీడే నాకు కావాలి అని సాతానుగాడు బాగా వాక్చాతుర్యం కలిగిన వ్యక్తులని, యుక్తిపరులైనటువంటి వారిని వీడు సెలెక్ట్ చేసుకొని తన ఏజెంట్లుగా పెట్టుకుంటాడండి. పిల్లలారా మీరు ఆలోచించండి. ఏమండి, వారి సెలక్షన్ కూడా అండి గొప్ప వారి మీద మనసు పెడతాడు. టాలెంటెడ్ పీపుల్, డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తాడండి. వారిని సెలెక్ట్ చేసుకొని వాడి పనిలో వాడుకున్నాడన్న సంగతి కూడా, వాడుకుంటున్నాడన్న సంగతి కూడా వారికి కూడా తెలియదు. ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఏమండి, వాడు ఎవరిని వాడి గూఢచారిగా చేసుకోవాలని చూశాడో తెలుసా? ఎవరిలోకి వాడు జొరబడి ఆలోచనలు పుట్టించి క్రీస్తుకు భిన్నంగా మాట్లాడించాడో తెలుసా అండి? చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. మత్తయి సువార్త 16వ అధ్యాయం రేగ